అడవిలో అన్న ఎందుకుంటున్నాడో తెలుసా? అడవిని పచ్చదనంగా చూడాలనేది ఆయన పచ్చని సంకల్పం. ఆ సంకల్పంతో 15 సంవత్సరాలుగా సీడ్స్ ను సేకరించి అడవిలో జల్లుతున్నాడు. అయితే ఇప్పటికీ సుమారు 3-4 లక్షల మొక్కలు పెంచడానికి కారణమైనటువంటి ఆ అన్న ఎవరో కాదు, మన రావుట్ల జనార్దన్. రావుట్ల జనార్దన్ అంటే చాలా మందికి తెలియదు. గ్రీన్ జనార్దన్ అంటే అందరికి తెలుసు. ఆయన వేషధారణ, ఆయన బండి, ఆయన ఉండే ప్లేస్ కంప్లీట్ గా పచ్చదనాన్ని కోరుకుంటుంది. అయితే ఇప్పుడు మనతో పాటు ఆ గ్రీన్ జనార్దన్ మనతో ఉన్నారు. అన్నని అడిగి తెలుసుకుందాం. అన్నకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, రావడానికి గల కారణం ఏంటి, చెప్పండి అన్న. ఇప్పుడు మనం చూస్తున్నాం, గ్రామాల్లోకి కానీ పట్టణాల్లోకి కానీ అడవి జంతువులు వస్తున్నాయి. ముఖ్యంగా మనకు కనిపిస్తున్నాయి కోతులు. కానీ కనిపించకుండా కూడా ఇంకెన్నో జంతువులు, పక్షులు, క్రూరమృగాలు కూడా వస్తున్నాయి. ఎలుగుబంట్లు లాంటి, చిరుతప్పులు లాంటి పంట పొలాల్లోకి వస్తున్నాయి. వీటి దీన్ని ఏ దృష్టితో చూస్తున్నాం మనం? అడవి జంతువులు, కోతులు మన పంట పొలాల్లోకి వస్తున్నాయి, గ్రామాల్లోకి వస్తున్నాయి. చిరుతప్పులు, క్రూరమృగాలు అడవి జంతువులు మన గ్రామాల్లోకి వస్తున్నాయి, మాకు భయం అనిపిస్తుంది అని మనం అంటున్నాం. మరి మనం ఆ దృష్టి ఏంటి అంటే, మనం అడవిలో వాటికి పండ్ల చెట్లు లేవు, వాటికి ఆహారం లేదు. ఇప్పుడు పండ్ల చెట్లు లేకపోవడం వల్ల కోతులు, మన జింకలు అట్లాంటి పంట పొలాలకు నాశనం చేస్తున్నాయి. మరి తగినన్ని శాకాహార జంతువులు లేకపోవడం వల్ల మన క్రూరమృగాలు గ్రామాలకు వచ్చి ఆవులం కానీ పశువులం కానీ తింటున్నాయి. మరి వీటికి ముఖ్య కారణం ఏంటంటే, మనం అడవిలో పండ్ల చెట్లు నాటాలి. మనం అంటే గ్రామాల యువత కానీ, యువకులు కానీ, రైతులు కానీ, ఇంకా గ్రామ సర్పంచ్ అట్లాంటి వాళ్ళు కానీ, అధికారులు కానీ, ప్రభుత్వం కానీ ప్రతి ఊళ్ళో వాళ్ళ పరిధిలో పండ్ల చెట్లు నాటాలి. మరి దాంతోపాటు ఆ పండ్ల చెట్లు నాటితే అడవి జంతువులు అన్ని అడవిలోనే ఉంటాయి. అడవిలో మరి శాకాహార జంతువులు, మన జింకలు లాంటివి కానీ, ఇంకా కుందేలు లాంటివి కానీ శాకాహార జంతువులు కూడా అడవిలో ఉంటాయి. ఆ శాకాహార జంతువులు అడవిలో ఉంటాయి, క్రూరమృగాలు కూడా అడవిలో ఉంటాయి, మన పంట పొలాలకు రాకుండా ఉంటాయి. మరి ఇది ఎవరు చేయాల్సింది? మరి అటవీ శాఖ వాళ్ళు చేయాలన్నా, ప్రభుత్వం చేయాలన్నా, గ్రామంలో సర్పంచ్ కానీ అట్లాంటి వాళ్ళు చేయాలన్నా, ఎవరు చేయాలంటే ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఇది. అడవిలో మన గ్రామంలో యువకులు ఉన్నారు కదా, ఆ యువకులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ఇంకా అన్ని మన కుల సంఘాలు కానీ, అన్ని రకాలుగా మనము ఆ అడవిని మనం పోషించేటట్టు చేయాలి, అడవిని పెంచేటట్టు చేయాలి. అడవిలోనే పండ్ల చెట్లు ఉండేటట్టు చేస్తే మనం అడవి జంతువులు, పక్షులు, క్రూరమృగాలు అన్ని అడవిలోనే ఉంటాయి మనకు. మళ్ళీ ఇంకోటి, మరి అడవిలో జంతువులు లేకపోతే ఏమవుతుంది, పక్షులు లేకపోతే ఏమవుతుంది? మనమైతే సేఫ్గా ఉన్నాం కదా, మనమైతే మంచిగా ఉన్నాం కదా అనుకుంటాం. కానీ అన్ని జంతువులు ఉండాలా, పక్షులు ఉండాలా, క్రూరమృగాలు ఉండాలా. అలా ఉంటేనే జీవ వైవిధ్యం అనేది ఉంటుంది. జీవ వైవిధ్యం కరెక్ట్ ఉంటే పర్యావరణ సమతుల్యత ఉంటుంది. పర్యావరణ సమతుల్యం కరెక్ట్ ఉంటే వర్షాలు సమయానికి కురుస్తాయి. మరి ఇప్పుడు చూస్తున్నాం మనము, ఎండాకాలము విపరీతంగా కుండపోత వర్షాలు ఉన్నాయి. వర్షాకాలం ఇప్పుడు ఇవాళ జూలై 31, ఇప్పటికీ సరిగా వర్షాలు లేవు. ఇంకా చెరువులు, కుంటలు నిండలేవు, ఇప్పటికీ సరిగా వర్షాలు లేవు. జూలై 31 అంటే ఇప్పటికి 2 నెలల వర్షాకాలం అయిపోయింది. అంటే మనం ఈ వర్షాలు అనేవి సరిగా ఉన్న ఎండాకాలము, వర్షాకాలము, చలికాలము, ఈ కాలాలు ఋతువులు గతి తప్పకుండా ఉండాలన్నా కానీ పర్యావరణ సమతుల్యత ఉండాలి. అది ఉండాలంటే మనం ఈ అడవులను, పక్షులను, జంతువులను ఇవన్నీ మనం కాపాడుకుంటే మనం రేపటి తరాలకు, మన భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు మంచి వాతావరణము, కాలుష్యం లేని వాతావరణము మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అయితే మీకు ఈ పచ్చని సంకల్పం అనేది ఎప్పుడు వచ్చింది? మీకు మొక్కలు పెంచాలనే ఆలోచన రావడానికి గల కారణం ఏంటి? అయితే నాకు 1990లో, నేను 10th క్లాస్ 90లో, అప్పటి నుంచి నాకు పేపర్ వేయడం విపరీతంగా అలవాటు. 90 నుంచి ఇప్పటి వరకు పేపర్ చదవడం అలవాటు. నాకు బాగా చదువుతాను పేపర్, పుస్తకాల కంటే ఎక్కువ పేపర్ చదువుతాను, దినపత్రికలు. ఆ దినపత్రికలు చదివేటప్పుడు నాకు ప్రపంచంలో ఉన్న సమస్యలు, నాకు కొన్ని సమస్యలు కనిపించినాయి. యుద్ధాల సమస్య కానీ, ఆకలి సమస్య కానీ, నిరుద్యోగ సమస్య కానీ, ఇంకోటి పర్యావరణ సమస్య. ఈ అన్ని సమస్యల్లో నాకు ఎక్కువ కనిపించింది, ఎక్కువ నన్ను ఆకర్షించింది, ఎక్కువ నన్ను అట్రాక్ట్ చేసింది పర్యావరణ సమస్య. యుద్ధాల వల్ల ఎవరైనా అణుబాంబులు వేస్తే ప్రపంచం మొత్తం ఒకేసారి పోతుంది, దాన్ని మనం ఏం చేయలేం. ఇక మెల్లమెల్లగా ప్రపంచం మునిగిపోతున్నది. ప్రపంచంలో జంతువులు, పక్షులు, కీటకాలు ఎన్నో అంతరించిపోయినాయి. దాంతోపాటు మనిషి కూడా అంతరించిపోయే దశకు వచ్చింది. దేనివల్ల? ఈ పర్యావరణ కాలుష్యం వల్ల. ఈ మరి పర్యావరణ కాలుష్యం కారణం ఎవరు? ప్రతి మనిషి కారణమే, ఎవరో ఒకరు కాదు, ప్రతి మనిషి కారణమే. మరి పర్యావరణము సమతుల్యంగా ఉండాలంటే, దీన్ని కాపాడాలంటే ఎవరు మరి బాధ్యత తీసుకోవాలి? అందరు తీసుకోవాలి, మళ్ళీ ప్రతి మనిషి తీసుకోవాలి. కాబట్టి నన్ను సాధ్యమైనంత వరకు నేను మొక్కలు నాటాలి, నాతో సాధ్యమైనంత వరకు 10 మందిని మార్చాలనే ఉద్దేశంతో 2009 నుంచి జిల్లా అంతా, మన నిజామాబాద్ జిల్లా అంతా తిరుగుతూ మొక్కలు నాటిపిస్తున్నాను, మొక్కలు పంచుతున్నాను. మొక్కల గురించి కాలేజీలలో, స్కూళ్ళలో క్లాసులు చెప్తున్నాను. దాని గురించి నేను సొంతంగా పుస్తకం రాశాను, 24 పేజీల పుస్తకం రాసి, చెట్లుంటే పురోగతి, లేకుండా అదో గతి. ఇప్పటివరకు 9 పుస్తకాలు పంచాను, ఉచితంగా పంచాను. ఇది మొక్కల కోసం, పర్యావరణం కోసం నా జీవితాన్ని దానికోసం నా అంకితం చేశాను. అయితే మీ ఫ్యూచర్లో ఇప్పటివరకు 5-15 సంవత్సరాలుగా చేస్తున్నారు, దీని నుంచి మీకు ఏమైనా ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించిందా? దురదృష్టం ఏమిటంటే, నాకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు కానీ, ఒక సత్కారం కానీ, సన్మానం కానీ, ఎలాంటి గుర్తింపు లభించలేదు. లభించకుండా నాకేం బాధ లేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే నాకు ఒక డ్యూటీ,
నాకు గవర్నమెంట్ ఇచ్చే జీవితం కాదు డ్యూటీ అంటే. నాకు ఎవరో చెప్పినా, నాకు ఒక ఉపదేశించిన ఇది మంత్రం కాదు. నాకు నేను చెప్పుకున్న డ్యూటీ, నాకు నేను పెట్టుకున్న సంకల్పం. ఆ సంకల్పం కోసం ఎవరు గుర్తించుకుని నేను ముందుకు వెళ్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఆర్థికంగా ఇబ్బందులు కానీ నేను ముందుకు వెళ్తున్నాను. నా డ్యూటీ నేను చేస్తున్నాను. మీ లక్ష్యం ఏంటి? చివరిగా మీ లక్ష్యం ఏంటి? మీ గోల్ ఏంటి? నా గోల్ ఏంటి అంటే, నేను చివరి శ్వాస వరకు నేను మొక్కలతోనే జీవించాలి, మొక్కల కోసం బ్రతకాలి. నా లక్ష్యము మొక్కలు నాటడము నా యొక్క లక్ష్యం కాదు. ప్రతి మనిషి మొక్కలు నాటాలనే సంకల్పం వాళ్ళ మనసులో నాటడం నా యొక్క లక్ష్యం. ప్రతి మనిషికి రావాలి, ఇది మొక్కలు నాటాలనే సంకల్పం రావాలి. ఆ ప్రతి మనిషిలో రావడము, తెప్పించడం నా యొక్క లక్ష్యం. అయితే జనార్దన్ చూసి ఇన్స్పైర్ అయినటువంటి వారు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మీకు ఈ మొక్కలు నాటాలనే ఆలోచన జనార్దన్ నుంచి వచ్చిందా, మీకు స్వతహాగా వచ్చిందా? ఎప్పటి నుంచి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు? జై వృక్షమాత. నేను మా మిత్రుడు, చిరకాల మిత్రుడు నేను రావుట జనార్దన్ ఆయనను చూసేసి నేను ఈ విధంగా నేను ఆయన బాటలో మేము నడుస్తూ ఇప్పటి వరకు 7-8 సంవత్సరాల నుంచి, గత 7-8 సంవత్సరాల నుంచి అన్న బాటలో నడుస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ చేద్దాం, ప్రతి ఒక్కరు వృక్షాలు నడదాం, చెట్లు నడదాం. అప్పటికల్లా ఈ అడవిలో ఉన్న జంతువులు కానీ, పల్లెటూళ్ళలో కానీ, పట్టణాల్లో రాకుండా కాపాడిన వాళ్ళం అవుతాం. మేమంతా ఒక కృషి చేయండి అంటే ఆయన బాటలో మేము ఇన్స్పైర్ చేసి మేము వస్తున్నాం. జై వృక్షమాత. ఎప్పటి నుంచి చేస్తున్నారండి? గత 7-8 సంవత్సరాల నుంచి అన్న బాటలు నడుస్తున్నాం. అన్న ద్వారానే అడవులలోకి వెళ్ళేసి విత్తనాలు చల్లుతున్నాం. మేము మాతో అయినంత మటుకు ఇంకొక మనిషిని కూడా మనతో పాటు ఇచ్చేయాలని చెప్పేసి సంకల్పించుకున్నాం. మరొకరు ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పడానికి ఎప్పటి నుంచి నాటుతున్నారు మీరు మొక్కలు? నాటడానికి గల ఇన్స్పిరేషన్ ఏంటి మీకు? నేను గత 5-6 సంవత్సరాల నుంచి అన్న నాకు పరిచయము. షాప్కి వెళ్ళిన ఒక రోజు అన్న ఇట్లా చెట్టు పెడతా అంటే, నేను షాప్కి వెళ్ళి, అన్న మీరు చెప్పండి, అన్న మీరు చెట్టు పెడితే చెప్పండి, నేను వస్తాను అని చెప్పి ఒక 5-6 సంవత్సరాల నుంచి అన్నకి చెప్తున్నాను. అన్న నాకు చెప్తున్నాను, మేము వస్తున్నాము. అయితే విషయం ఏంటంటే, నేను చిన్నప్పుడు చాలా చెట్లు ఉండే, రోడ్లు కానీ, అడవిలు, మన పంట పొలాలలో కానీ, అడవిలన్నీ నడుకుంటే పంట పొలాలు చేస్తారు, పెద్ద చిన్న రోడ్లు చేసుకుంటే పెద్ద రోడ్లు చేస్తారు. చెట్ల పెద్దగా ఉండే అప్పుడు చెట్లు, రోడ్ల ఇరువైపులా పెద్ద మా వృక్షాలు ఉండే, అవన్నీ లేవు. దానివల్ల ఇప్పుడు అన్న చెప్పడం వల్ల ప్రతి సంవత్సరం రావడం ఉంది. అన్న ఎప్పుడు ఫోన్ చేసినా ఒక 10 నిమిషాల ముందు అని చెప్పి చెప్తా, ప్రోగ్రామ్ వచ్చేస్తాను. ఎన్నిల సొసైటీ తరఫున నాలాంటి యువకులు దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో, గ్రామాలు, ప్రతి గ్రామంలో చాలా మంది ఉంటారు కాబట్టి, ఈ గ్రీన్ పచ్చని చెట్లు పెంచాలంటే యువకులతో సాధ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి, నాలాంటి యువకులు ప్రతి ఒక్కరు టైం తీసుకొని పచ్చని చెట్లు విలేజ్లలో మంచిగా పెట్టి గ్రీన్ సొసైటీ చేయాలని చెప్పి ఉందన్న. మరొకరు ఉన్నారు, ఆయన్ని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీరు ఎప్పటి నుంచి ఈ మొక్కలు నాటడంలో ముందుకెళ్తున్నారు? అన్న, మా చిరకాల మిత్రుడు, దాదాపు 20-25 సంవత్సరాల నుంచి మా తోటి సహోదరుడు, మా ప్రియ మిత్రుడు, తర్వాత మా ప్రింటింగ్ ప్రెస్ సోదరుడు. అతను మనం ఇండివిజువల్గా ఏది కూడా చేయలేము, సమిష్టిగా ఏదైనా కార్యం ముందటికి తీసుకెళ్లొచ్చు. అదే దృష్టితోనే ఆయన మంచి పని చేస్తున్నాడన్న ఉద్దేశంతోనే ఆయనతోని మేము వెనకాలే వెళ్ళడం జరుగుతుంది. ఆయన ఏదైతే చేస్తున్నాడో అది మాకు మంచి అనిపించింది, చాలా బాగా అనిపించింది. అది ఏంటంటే సింగిల్గా చేయలేరు, ఎవరు కూడా చేయాలనుకున్నా కానీ చేయలేరు. అయితే ఆయన చేస్తున్నాడు కాబట్టి మనం ఆయన వెంబట వెళ్ళి ఈ మంచి పని చేద్దాము, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు చేద్దాము. మనం ఫలాలను తీసుకుంటున్నాం, కానీ మన వల్ల ఏదైనా ఉపయోగం ఇతరులకు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో చెట్లను, మొక్కలను నాటడం జరుగుతుంది. తర్వాత ఈ గ్రీన్ జనార్దన్ ఎవరైతే ఉన్నారో అతను దాదాపు 8-10 సంవత్సరాల నుంచి ఆయన చేయడం జరుగుతుంది. ఆయన వెంట మేము వెళ్ళడం జరుగుతుంది. ఇందల్వాయి కానీ, ఇప్పుడు ఇక్కడ వచ్చిన మల్లారం గుట్ట కానీ, మోసరా గుట్ట కానీ, చాలా కల్లా ఆయన ఎటు చెప్తే అటు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క దగ్గర మేము హరితంలో హరి ఉన్నాడు అనే ఉద్దేశంతో భగవంతుని దర్శించుకుంటూ ముందటికి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఇదే కాకుండా మేము స్వాధ్యాయపరంగా మా ఆయోజన ప్రకారం మేము కూడా చెట్లు పెట్టడం జరుగుతుంది. ఇంట్లోనేమో పూల మొక్కలు మరియు బయట రావి చెట్టు, పెద్ద వట వృక్షాలు ఏవైతున్నాయో అవి కూడా పెట్టడం జరుగుతుంది. జై వృక్షం. ఇప్పుడు ఈ రోజు మాత్రం నేను జనార్దన్ అన్నతో రావడం మొదటిసారి. ఇంతకుముందు గతంలో అన్న చాలా సార్లు ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిండు, తెలుసు, పని సమస్యల వల్ల కొన్నిసార్లు రాలేకపోయాను. కానీ ఈ రోజు రావడం మాత్రం చాలా సంతోషంగా ఉంది. మనని ముఖ్యంగా వేధిస్తున్న సమస్య, మొన్న కరోనా సమయంలో కూడా ఆక్సిజన్ కోసం మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాము. అటువంటి సమస్యలు రాకుండా ఫ్యూచర్లో కూడా ఆక్సిజన్ మరియు ఇట్లాంటి మనకు ఫలాలను ఇచ్చే చెట్లు ఇటువంటి మనం పెంచాలని ప్రతి ఒక్కరికి ఆలోచన రావాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను. మీరు చెప్పండి అన్న, ఏంటి మీకు సంకల్పానికి, గ్రీన్ సంకల్పానికి గల కారణం ఏంటి? మొక్కలు నాటడం చాలా మంచి విషయమే, కానీ రావడం ఈ రోజు ఫస్ట్ టైం నేను రావడం, మన ఎప్పుడైనా చెప్పాలని ఉంది, ఇట్లా రావడం చాలా సంతోషం విషయమే. ఎందుకంటే నాకు ఈ రోజు అనుభవం అయింది. ఎందుకంటే మొక్కలు నాటుడు ఎట్లా ఉన్నాడు,
ఎందుకంటే అన్నవరం వల్ల నాకు మిత్రుడు అయింది, మంచి బంధుమిత్రుడు నాకు అయ్యిండు. చాలా సంతోషం ఉంది. ఇలాగని ఈ కార్యక్రమం కూడా ముందుకు నేను సాగిస్తాను. నా ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ అందరూ కూడా పలానాలకు చెప్పి ఈ మొక్కలు నాటకం మళ్ళీ ఈ జంతువులు అయితే ఏవైతున్నాయో అన్నగారు చాలా మంచి విషయం ఇది. అవి కూడా మన ఇళ్ళల్లో కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఊర్లలో కూడా రావడం జరుగుతుంది. ఈ రోజు ఈ మొక్కలు నాటడం చాలా మంచి ఘనకరం ఉంది. అన్నగారికి కూడా సంతోషం. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే గత 15 సంవత్సరాలుగా మొక్కలు నాటాలి అనే సంకల్పంతో గ్రీన్ జనార్దన్ ముందుకు వెళ్తున్నాడు. దీంతో పాటు అతను సంవత్సర పొడుగా అందరి దగ్గర విత్తనాలు సేకరించి ఆ విత్తనాలన్నింటినీ పోగేసి ఈ వర్షాకాలం సమయంలో అటవీ ప్రాంతంలో ఖాళీ ప్లేసులలో ఇటు మొక్కలు నాటడం, అటు స్కూల్లో పిల్లలకు సైతం మొక్కలపై అవగాహన కల్పించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే ఇతన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిని ప్రేమించి ప్రకృతి పచ్చదనంగా ఉంటే మన ఆరోగ్య సమస్యలు సైతం పోతాయి. ఇప్పుడు ఒక మాట అన్నారు, ఆ తల్లి ఒకసారి జన్మనిస్తుంది కానీ వృక్షాలు మాత్రం ప్రతి క్షణం ప్రాణవాయువునిచ్చి ప్రాణం పోస్తుంది అని చెప్పారు. అంటే ఇలాంటి మాటలు ప్రతి ఒక్కరికి ఇన్స్పైరింగ్ గా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ దిశగా ఆలోచించి ముందడుగు వేస్తే రేపటి సమాజానికి మనం అందించే పచ్చని వాతావరణం అనేది చాలా ముఖ్యము. ఈ రోజులలో కాలుష్యంతో చాలా మట్టుకు విపరీతమైనటువంటి క్యాన్సర్ లాంటి భారీ రోగాలకు కూడా గురవుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటివి ముప్పు నుంచి మనం ఉపశమనం పొందాలి. మంచి వాతావరణంలో మన పిల్లలు ఎదగాలి, మన రాబో తరాలు మంచిగా ఉండాలంటే చెట్లు అనేది కంపల్సరీ ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పేసి జనార్దన్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం న్యూస్ 18ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.